హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మీకు ప్రోటీన్ రిచ్ కర్రీ అనేది చేస్తున్నాను. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది. ప్రోటీన్ రిచ్ ఎందుకన్నానంటే మన బాడీకి ప్రోటీన్ అనేది రోజు అవసరం అండి. 3 పూట్ల కూడా మన బాడీ కావాల్సినంత ప్రోటీన్ అనేది మనం తీసుకోవాలి. ఒకసారి తీసుకుంటే సరిపోదండి. బ్రేక్‌ఫాస్ట్‌లో, లంచ్‌లో, డిన్నర్‌లో కూడా మన ప్రోటీన్ అనేది తీసుకోవాలి. మనం 50 కేజెస్ వెయిట్ ఉంటే గనక 50 గ్రామ్స్ ప్రోటీన్ అనేది డైలీ తీసుకోవాలండి. అలా మనం ప్రోటీన్ తీసుకోవాలంటే కనుక మనం ఎప్పుడూ ఒకేలాగా తీసుకోలేం కాబట్టి ఇలా మంచిగా కర్రీ చేసుకుంటే రైస్‌లో, రోటీలో అలాగే బిర్యానీలో కూడా తినొచ్చు. ఈ కర్రీ ఏంటి అంటే మీల్ మేకర్ అండ్ పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా యమ్మీగా టేస్టీగా ఉంది. చాలా రిచ్ టేస్ట్ అనేది వచ్చిందండి. దానికోసం బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత దానిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసే ముందు హోల్ గరం మసాలా వేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ ఫ్లవర్, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత దానిలోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలాంటి కర్రీస్ చేసుకుంటే మనకి ప్రోటీన్ ఇంటేక్ అనేది ఎక్కువగా వెళ్తుంది. మనం డైలీ వాళ్ళ వెయిట్‌ని బట్టి ఎంత కేజీస్ వెయిట్ ఉంటే గనక అన్ని గ్రామ్స్ అనేది అంటే 50, 60 కేజెస్ వెయిట్ ఉంటే మనం 50, 60 గ్రామ్స్ అనేది ప్రోటీన్ తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోండి. చాలా మనం ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. తప్పకుండా కొత్తగా చూసే వాళ్ళైనా అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మీరు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు కూడా ఇలా చేసుకుంటారు ఇష్టమైతే కనుక. చూడండి, తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మనం మెత్తగా మగ్గే వరకు కూడా మగ్గించుకోవాలండి. మీకు కావాలంటే ప్యూరీ లాగా చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ముక్కలు వేశాను. దానిలోకి తగినంత ఉప్పుని వేసుకోండి. ఉప్పు వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా మెత్తగా మగ్గే వరకు ఇలా కలుపుకుంటూ మగ్గించుకోండి. మూత పెట్టేసుకొని మెత్తగా మగ్గిన తర్వాత దానిలోకి మనం ముందుగానే మీల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసి కొంచెం సాల్ట్ వేసి నాననివ్వాలి. అవి నానిన తర్వాత గట్టిగా పిండేసి వాటర్ అంతా తీసేసి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత దానిలో వేసుకొని కలుపుకుంటూ వేయించుకోండి. ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. చూడండి, ఎంతో టేస్టీగా ఎంతో యమ్మీగా ఉంటుందండి. మీల్ మేకర్ ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దానిలోకి జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి. మీల్ మేకర్ కొంచెం మంచిగా ఆయిల్లో వేగితే రుచి అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేస్తారా? ఇలాంటి కర్రీస్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్తే కనుక నేను చేస్తాను. తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. పన్నీర్ ఎక్కువగా వేయించక్కర్లేదండి, గట్టిగా అయిపోతుంది ఎక్కువగా వేయించితే. అందుకని చెప్పి ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా అంతా కలుపుకోవాలి. మీకు కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మిర్చి వేసాను కాబట్టి ఎక్కువగా వేయలేదండి. ఈ ముక్కలన్నీ కూడా బాగా మునిగే వరకు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ వాటర్ అంతా ఎగిరి చక్కగా దగ్గరగా అయ్యే వరకు మనం ఉడికించుకోవాలండి. నేనైతే ఒక 5-6 జీడిపప్పులు జ్యూస్ చేసి వేసాను. అది క్లిప్పింగ్ మిస్ అయింది.